హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను పీతలతోటి ఎండుకాయలతోటి నేను చారు చేసి చూపెడతాను, కూర వండి చూపెడతాను. మా మనవడు తెచ్చుకున్నాడండి, అక్కడి చెల్లి పొలం గడికి వేయండట, అక్కడి చెల్లి తెచ్చిండు. పీతలు తెచ్చుకున్నాడు. ఈ ఒక్క ఎండుకాయతోటి నేను పులుసు పెడతానట. ఆయన ఇప్పుడు నన్ను పెడతావా లేదా అని అంటాడు. ఈ ఒక్కటి ఎట్లా చేయాలి అని నేను ఏం కాదమ్మమ్మ, నువ్వు చెయ్యి అంటే సరే ఈ ఒక్కదాని తొడిస్తే మంచిగా సూపర్గా చెప్తాను. నేను మళ్ళీ పట్టే ఐటమ్స్ చెప్తా. ఒక టమాటా, ఒక ఆనియన్స్ ఒకటి వేపుకుంటానా. నేను ముందే ఆనియన్స్ వేపుకుంటాను, గోలిపోయినాయి. ఇది ఒకటి కోసేసుకుందాం. అందులో పట్టేటి ఇప్పుడు ఇవి ఏంటి అంటే తెల్లజొన్నలు మన పేలాలలాగా వేయించుకుందాం. ఒక స్పూన్ వేయించుకుందాం. అవి కొన్నాయి కదా. ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానేసుకున్నా. మిరియాల పొడి ఒక 10 అయితే మిరియాలు పొడి చేసుకున్నా. ఒక స్పూను బియ్యం ఇవి సోతే వేసుకుందాం. ఇవి గారిపోయినాయి కదా, మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇవి వేపుకొని మొత్తం మనం పొడి కొట్టుకుందాం. మిక్సీలో పట్టుకుందాం పొడి. ఈ బియ్యం సుతా ఇందులో పోసేసుకొని వేపుకుందాం. పేలాలు వేగినాక మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇట్లా వేగిపోయినాయి కదా, పేలాలు వేయినాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకుందాం. ఈ పొడి పట్టి వేసుకుందాం. నేను టమాటా సుతా ఇంట్లోనే తీసుకున్నా. ముక్కలు పోసేసి ఇప్పుడు పొడి పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. నేను చిన్న పావుతోటి నేను 3 తీసుకున్నానండి. కొంచెమే కదా, ఒక్కటే కాబట్టి ఇంకా ఆయనకు ఎట్లుంటుందో తెలియదట. అది ఒకసారి చూపెడదామని, ఒక్కసారి చేయమ్మమ్మ నేను హాస్టల్ పోతా ఇక అని అంటాడు. అందుకని ఇక ఒక్కటే ఇక ఆయన కోసం చేద్దామని చేస్తాను. పిల్లలకు తెలియదు కదా పీతలు ఏంటి, ఎండుకాయ అంటే ఏంటిది అని. ఇప్పుడు వేయండట, పొలం కాడికి పోతే అక్కడ కనబడ్డదట, పట్టుకొని వచ్చింది. ఇక చేయమ్మమ్మ ఎట్లుంటుందో చూద్దాం అని అంటే ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వేసుకుందాం. పసుపు వేసుకుందాం. చిన్నది స్పూన్ కాబట్టి నేను ఒక స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ పీతలు వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా నాన్న తెచ్చేది, అప్పుడు మా మమ్మీ అంటా అంటే మా అమ్మ అంటా అంటే మేము చేయాలి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుంటా, ఎందుకంటే కొద్ది కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటా, సాల్ట్. ఇప్పుడు నేను పేస్ట్ పట్టినా కదా, కొంచెం వాటర్ వేసుకొని పట్టాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే ఇంత వేసేసుకుందాం. మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చింతపండు పోసేసుకుందాం. చాలా అంటే చాలా మంచిది. అసలు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు ఫస్ట్ ముందు నుంచి పడితే బాగా దొరికేటి. ఇప్పుడిప్పుడే ఒకటే వర్షం పడ్డది కాబట్టి
తక్కువ అవి ఉన్నాయి, ఎండకు ఎక్కడున్నాయో పాపం అవి. కొంచెం చింతపులుసు వేసుకున్నాం, కలిపి వేసుకున్నాం, కొంచెం వాటర్ వేసుకున్నాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నట్టు. నేను పేలాలు ఏంపి పోసినా కాబట్టి బాగా రుచిగా ఉంటుంది. సూప్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మనం మెంతి పొడి వేసుకుందాం. ఒక స్పూన్ మెంతి పొడి వేసుకుందాం. ఇప్పుడు ఆ మిరియాల పొడి ఇప్పుడు వేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గనిస్తాం. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. సూపర్ అయిపోయింది కదా, కర్రీ సూపర్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం, ఒకసారి కలిపేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు జొన్నలు తెల్ల జొన్నలు దొరికాయి కదా ఎట్లా అని అనుకుంటారు కదా, అట్లా దొరకకుండా కానీ ఏం కాదు. కొన్ని బియ్యం వేంపి చేసుకోండి. దెబ్బన దొరికేది ఉంటే కొన్ని బియ్యం వేంపి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు నేను చూపెట్టినట్టు అట్లా చేసేసుకోండి. అయ్యో జొన్నలు లేవు కదా, జొన్నల కోసం మేము ఎక్కడికి పోవాలి అని అనుకోకండి. అట్లనే అయినా కానీ మనం చేసుకోవచ్చు బియ్యం వేపుకొని. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. వావ్ సూపర్ ఉంటుంది ఇక. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎంత బాగున్నాయో ఇవి మొత్తం ఈ కొసలు కొట్టేయాలి. కొసలు కొట్టేస్తే అలా సూప్ అన్నది పోయి సూపర్ ఉంటుంది ఇక, చాలా బాగుంటుంది. ఏడ దొరికిందో చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. చల్లాతనే అయితే రేపు తినాలి కానీ సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఎండకాయల సూప్ కదా, రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.